వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముస్లిం ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా జగంపేట నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం, ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ భాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ అభివృద్ధి కావాలంటే అది జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమని తెలిపారు. ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాషా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సోదరులకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. ముస్లిం సోదరులు మరింత అభివృద్ధి కావాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ముస్లిం సోదరులు కోరారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండలంలోని అన్ని గ్రామాల నుంచి భారీ ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం మారిపోయినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేశారని ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ మరి సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు డైరెక్టర్ అయినటువంటి సోదరు శ్రీ ఎస్ఎస్ రాజు గారికి, అలాగే వేదికటువంటి ఇతర పెద్దలందరికీ, మండల స్థాయి నాయకులందరికీ, ఇతర గ్రామాల నుంచి చేసినటువంటి మరి ఈరోజు మరి ఈ నాయకుల సమావేశం పూర్తి చేస్తాం. కాసేపటికే శ్రీ బాజీ గారు అన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈ రోజు రేపు సోమవారం రోజున అంటే 13వ తారీఖున మరి ఎన్నికలు వస్తా ఉన్నాయి. మనకి ఎంతమంది ముస్లిం సోదరులు అందరినీ కూడా మరి ఇక్కడ మనందరినీ కలుసుకోవడం, సోదరు వాళ్ళందరినీ కలుసుకోవడం, అలాగే బంగారు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నప్పుడు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు ముస్లిం సోదరులు అంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరున్నటువంటిది. ఎందువల్లంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలతో పాటు ముస్లిం సంబంధించినటువంటి రంజాన్ కావాలి కానీ ఇతర కార్యక్రమాలని ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి హోంమంత్రిగా ఉన్నటువంటి శ్రీ అమిత్ షా గారు ఒక ప్రకటన చేశారు మన హైదరాబాద్ తెలంగాణలో సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో. అంటే వారికి మరి హిందుత్వంలో లేకపోతే ముస్లిం మతానికి సంబంధించినటువంటి విధానాల్లో హిందీ తత్వం బాగా, హిందూ తత్వం అనేది మరి గవర్నమెంట్ తీవ్రవాదులుగా వారు తయారయ్యారు. ఈ దేశం అంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం సోదరులు, క్రిస్టియన్ మహిళలు మొత్తం అందరూ కూడా కలిసిమెలిసి దేశం అని ఎంతో ధైర్య సమాధానాలతో మరి నేను ఒక్కడే చాలు అనే విధంగా ఏ ఒక్కరి మీద కూడా ప్రాబ్లకుండా ఆయనే పోటీ చేస్తూ ఈరోజు సింగిల్ పార్టీగా మనం పోటీ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా 100% రాబోయే రోజుల్లో కేవలం ఒక 4 రోజుల్లోనే ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమం చేసిన వ్యక్తిగా ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో జూన్లో కౌంటింగ్ అవుతుంది. తప్పనిసరిగా జగన్మోహన్ నియోజకవర్గం నుంచి మరొకసారి నేను ఎమ్మెల్యేగా కూడా జరుగుతుంది. అలాగే మన పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ సల్మాన్ షేక్ సునీల్ గారు కూడా ఈసారి గెలపడం జరుగుతుంది. ఎందుకంటే సునీల్ గారు పాపం 3 సార్లు ఓడిపోయారు. ఆ 3 సార్లు కూడా మన ప్రతిపక్ష అభ్యర్థులు ఉన్నటువంటి ఆయన కలిసి పోటీ చేసే పాపం 3 సార్లు పోటీ చేస్తున్నారు. ఆ 3 సార్లు పర్వాలేదు, ఈసారి నాతో కలిసి పోటీ చేస్తాడు. తప్పనిసరిగా ఏం చెప్తాడు
నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనార్టీ విభాగం తరఫున పనిచేస్తూ ఉన్నా. అదేవిధంగా నూరు భాష దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్ర స్థాయిలో సుమారు 175 నియోజకవర్గాలకు గాను 158 నియోజకవర్గాల్లో మా కమ్యూనిటీ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ నూరు భాష దూదేకుల కులాన్ని ముస్లిం మైనార్టీలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి తిరగడానికి గల కారణం ఏంటంటే, గతంలో మైనార్టీలకి రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మా పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మంచి పొజిషన్లో ఉన్నారు గతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, గతం నుండి కూడా. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు 4% రిజర్వేషన్ రద్దు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము ఎక్కడికక్కడ ఈ సమావేశాలు పెట్టుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించుకునే విధంగా మా యొక్క ప్రయత్నాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 24లో ముఖ్యమంత్రి చేసుకునేటటువంటి గాను మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మైనారిటీల్లో అంతర్భాగమైనటువంటి ఈ నూరు భాష దూదేకుల కులానికి సంబంధించి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక వినతిపత్రం ఇచ్చాం. గతం నుండి కూడా గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మా కులానికి అయితే న్యాయం జరగలేదు. మా వాళ్ళు గతంలో 2 జీవోల కోసం మా పెద్దలంతా కూడా ప్రయత్నాలు చేశారు. ఆ జీవోలు ఏంటంటే, మా కులాన్ని, మా కమ్యూనిటీ ఏదైతే ఉందో దూదేకుల అనేటటువంటి కులం ఏదైతే ఉందో దాన్ని అనేక చోట్ల పెంజారీ వెధవాని, దూదేకులోడ, సగం సాహిబు, లద్దాఫ్ అని చెప్పి విమర్శగా మాట్లాడేవారు హేళనగా. దాని మీద జీవో ఇవ్వమని చెప్పి అలా మాట్లాడినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా జీవో ఇవ్వమని 20 సంవత్సరాల పాటు ప్రయత్నాలు జరిగినప్పుడు మాకు న్యాయం జరగల. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయం మీద మేము సంప్రదించగా మిథున్ రెడ్డి గారి సహకారంతో, లేళ్ల అప్పిరెడ్డి గారి సహకారంతో మేము ముందుకు వెళ్ళగా మాకు ఒక జీవో ఇవ్వడం జరిగింది. మన రంజాన్ నెలలో 12వ తారీఖున నూరు భాష దూదేకుల కులాన్ని ఎవరైనా హేళనగా మాట్లాడితే పెంజారీ ఓడ అని చెప్పి కానీ, దూదేకులోడ, లద్దాఫ్, సగం సాహిబ్ అని చెప్పి ఎక్కడైనా ఏదైనా అంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చే విధంగా రాష్ట్ర స్థాయి పర్యటన జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, నేను బ్రతికి ఉన్నంతకాలం 4% రిజర్వేషన్ ముస్లింలకు అమలు చేయనని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల మన జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు కానీ, క్రైస్తవ మైనార్టీలు కానీ, క్రిస్టియన్ ఎస్సీ మైనార్టీలు కానీ వీళ్ళంతా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి పార్టీని గెలిపించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఇటువంటి విమర్శలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మీరు నగ్గించుకుంటారు? ఇక్కడ కూడా మళ్ళీ తెలంగాణ పరిస్థితి వస్తుంది. ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి దాని తొత్తు పార్టీని చంద్రబాబు నాయుడు కూడా ఓడిస్తారని చెప్పి తెలియజేసుకుంటాం.